భానుకి తన కూతురంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అలాంటి పాప మేడ మీద నుంచి కిందకి పడిపోయినప్పుడు భాను గట్టిగా అరిచింది, కానీ తనకేం కాలేదు. పాపకి ఏం కాలేదని తెలిసాక భాను నార్మల్గానే ఉంది. ఇంతకన్నా పెద్ద షాక్ భాను జీవితంలో ఇంకేం ఉండదు. నువ్వు నా మెడలో తాళి కట్టావంటే తనకి కోపం వస్తుంది తప్ప షాక్ అయ్యేంత ఏమీ ఉండదు. మహా అయితే నన్ను తిడుతుంది, 4 దెబ్బలు కొడుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేశావని నిన్ను నిలదీస్తుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆంటీ అందరూ తీసుకున్న నిర్ణయమని నేను భానుకి చెప్పుకుంటాను. కానీ నువ్విప్పుడు నిజం చెప్పకపోతే ఆ చక్రిగాడి నా భర్తని భానుని పూర్తిగా నమ్మించి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నా జీవితం నాశనమైపోతుంది. దయచేసి నా బాధని నువ్వు అర్థం చేసుకో కార్తీక్. వచ్చి చెప్పు కార్తీక్, పద. నీకు దండం పెడతాను నీలిమా, నువ్వన్నది నిజమే. భానుకి పాపకలా జరిగిందన్నా సరే తనకేమీ కాలేదు అంత మాత్రాన భాను మనసు దృఢంగా ఉందని కాదు. భాను మనసు ఎంత సున్నితమైందో నాకు తెలుసు. మరీ ముఖ్యంగా నేను నీ మెడలో తాళి కట్టానంటే భాను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నేను ఊహించగలను. అందుకే ఇప్పటికిప్పుడు నేను ఈ విషయం చెప్పలేను. నాకు కొంత టైం కావాలి. నువ్వు నన్ను ఏమైనా అనుకో, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐఎమ్ వెరీ సారీ. కార్తీక్, సూపర్ ప్లాన్ అమ్మా. అసలు ఇది ప్లాన్ అని ఎవరికి అనుమానం రాలేదు. కానీ మొత్తానికి భానుకి ఏం కాదని తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇంకా చేయడానికి ఏముందే, ఇంత జరిగినా కూడా భానుకి ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు ఏ నిజం తెలిసినా ఏమీ కాదు. ఇదిగో నీలిమకి కార్తీకి పెళ్ళైందనే నిజం వెంటనే చెప్పాలి. పద చెప్దాం. ఎక్కడికి వెళ్తున్నావే? ఇంకెక్కడికి బామ్మా, నీ మనోరాల దగ్గరికే. ఎందుకు? ఏ నిజమైతే 6 నెలలు దాచి అందరి నోళ్లు మూయించారో ఆ నిజం ఇక దాచాల్సిన అవసరం లేదని చెప్దామని వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం నిజం చెప్తావు? ఇంకా ఏ నిజం చెప్తా అండి? మా నీలిమకి మీ కార్తీక్కి పెళ్ళైందన్న నిజం. ఇన్నాళ్ళు ఈ నిజం అందరూ దాస్తున్నారు. ఎందుకంటే భానుకేదో అయిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు పాప కింద పడిపోయిందని తెలిసినప్పుడే భానుకి ఏమీ కాలేదు. అంతకన్నా ఇదేం పెద్ద బాధ కాదు కదా. అందుకే వెళ్ళి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? 6 నెలలు ఆగమని ఊర్మిళ చెప్పింది కదా, అది కూడా బుర్రకెక్కడం లేదా నీకు? అందరూ మమ్మల్ని అంటున్నారు బామ్మ. ఇంట్లో జరుగుతున్నది మీరు కూడా చూస్తున్నారు కదా. వాడెవడినో తీసుకొచ్చి నీలిమ భర్త అంటుంది. వాడు ఇంటి అల్లుడుగా ఇక్కడ రెచ్చిపోతున్నాడు. అందుకే ఈ నిజం తెలియడం మంచిదని అమ్మ నిర్ణయించుకుంది. చెప్పనివ్వండి. నోరు ముయివే. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వెంత, నీ వయసు ఎంత? నా కూతురికేమీ తెలియదండి, నాకు మాత్రం అన్నీ తెలుసు కదా. అందుకే నిజం చెప్పాలనుకుంటున్నాను. చూడు శారదా, నీ కూతురు నీలిమకి అన్యాయం జరిగిపోతుందని నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు. మేమందరం ఉన్నాం కదా, దానికి అన్యాయం జరగనిస్తావా? భానుకి మాత్రం ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పకు. ఆడది ఏదైనా తట్టుకోగలదు గాని తన భర్త ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టాడంటే ఏ భార్య తట్టుకోలేదు. దయచేసి నా మాట విను. బావుందండి, చాలా బావుంది. ఏ ఆడది తన భర్తకి ఇంకో పెళ్లి అయిందంటేనే తట్టుకోలేదని మీరే చెప్తున్నారు కదా. మరి మీ మనవరాలు
నా కూతురు జీవితంలోకి ఒకణ్ణి తీసుకొచ్చి వాడే నీ మొగుడు అని చెప్తోంది. నీలిమ మెళ్ళో తాళి కట్టిన మొగుడు నీ మనవడు ఇక్కడే ఉన్నాడు, దాని కళ్ళ ముందే ఉన్నాడు. అయినా మీరెవరూ నిజం చెప్పడం లేదు, నోరు తెరవడం లేదు. ఆ వచ్చినవాడు నీలిమితో పెళ్లి ఇలా జరిగింది అలా జరిగిందని వాడు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. పాపం నా కూతురు ఎంత నరకం అనుభవిస్తోందో. మీకు మీ మనవరాలు ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యమండి. ఇప్పుడు నేను ఈ నిజాన్ని చెప్పకుండా ఎవరూ ఆపలేరు. అయినా భానుకి ఏమీ కాదు. అంత పెద్ద విషయం జరిగినప్పుడే భాను గుండ్రాయిలా ఉంది. ఇంకా 6 నెలలు ఆగవలసిన పని లేదు. నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. మీరు తప్పుకోండి. పద స్నేహ. దా శారదా, శారదా, మొత్తం పెట్టింది ఊర్మిళ, కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి ఆపకపోతే ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. అరే ఏంటమ్మమ్మా, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం చెప్పమంటావే? ఆ శారద ఉంది కదా, అది ఎవరు చెప్పినా వినడం లేదు. నిప్పు తొక్కిన కోతిలా అది గెంతుతుంది. భానుకి నిజం చెప్పేస్తానని అరుస్తోంది. ఇప్పుడు గాని భానుకి నిజం తెలిసిందంటే ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఆవిడికి ఎన్నిసార్లు చెప్పాలి? భానుకి నిజం తెలియకూడదు, 6 నెలల సమయం కావాలని మనం ముందే అడిగాం కదా. ప్రతిసారి సరే అంటుంది. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా సరే మనల్ని భయపెడుతూనే ఉంటుంది. తన కూతురు కాపురం ఏమైపోతుందనని ఈ శారద తెగ బాధపడిపోతుంది. నీలిమ మీద తనకెంత బాధ్యత ఉందో తనకన్నా ఎక్కువ బాధ్యత మనకుంది కదా. అదెందుకు తను అర్థం చేసుకోవడం లేదు? నీలిమ విషయంలో మనం అందరం తొందరపడతామని, తనకేదో అన్యాయం చేస్తామని ఈ శారద ఎందుకు అపోహపడుతుందో కూడా ఎంత ఆలోచిస్తున్నా నాకు తోచటం లేదు. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ పుణ్యకాలం పూర్తయిపోతుంది. అది ఆగ మేఘాల మీద భానుకి నిజం చెప్పాలని వెళుతుంది. ఇప్పుడు గాని మనం ఆపలేదంటే అది వెంటనే వెళ్ళగానే భానుతో నీ మొగుడే నీలిమకి తాళి కట్టాడు, నువ్వు కార్తీక్ ఎలా భార్యవో మా నీలమ్మ కూడా అలాగే భార్య అని చెప్పిందంటే ఇంకా తర్వాత ఎవరేం చెప్పినా భాను వినదు సరికదా. అసలు ముందు దాని గుండె కొట్టుకుంటుందో ఆగిపోతుందో అని నాకు భయమేస్తుంది. అమ్మమ్మ, అమ్మ చెప్పింది నిజమే ఊర్మిళ. శారద నువ్వు చెబితే తప్ప ఎవ్వరి మాట పట్టించుకోదు. ముందెళ్ళి మనం ఆవిడ్ని ఆపాలి. ఎటువంటి పరిస్థితుల్లో భాను దగ్గర నోరు జారకూడదు. లాభం లేదండి. నీలిమ వాళ్ళనింటికి తీసుకొచ్చినప్పుడు తన వాళ్ళంటూ ఎవరూ లేరు, కనీసం వీళ్ళైనా ఇక్కడుంటారని నేనెంతో ఆలోచించి ఇక్కడుండమన్నాను. కాని మనింట్లో ఉంటూ మన ఉప్పు తింటూ మన పరిస్థితుల్లో అర్థం చేసుకోకుండా ఆ శారద ఈ మధ్యలో ప్రవర్తించడం అనేది నాకు ఏమాత్రం నచ్చటం లేదు. ఇప్పుడే ఆవిడకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. భాను దగ్గరికి వెళ్లి ఎలా నిజం చెప్తుందో నేను చూస్తాను. వెళ్దాం పదండి. పదండి. భాను ఎక్కడుంది? పైనంతా చూశానే. భాను, భాను, శారద, ఆగు! వదిలి గారు, ఇక నన్ను ఆపకండి. ఇక నిజాన్ని దాచలేను. నా మాట వినండి, మీరు ఇలా చెప్పద్దు. పెద్దమ్మా, నువ్వు ఆవేశపడకు. అందరూ ముందు మాట్లాడుకుందాం. నేను ఏమీ ఆలోచించను. భాను, 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 శారదా, శారదా, ఆగు. నోర్మోయ్. దయచేసి మీరెవరూ నాతో మాట్లాడకండి. అందరూ కూడా బయటికి వెళ్ళిపోండి. సత్య, ఎలా ఉన్నావు? భాను,
ఇప్పుడు ఎలా ఉన్నామని చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు బాను. మావయ్య రాతని తలుచుకుంటూ తనకి తనే గాయాలు చేసుకుంటున్నాడు. నేను బ్రతకూడదు. నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నా రాత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు భార్గవి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే ఇంజెక్షన్ కూడా తీసుకొని అంటున్నాడు. తనకి ఎలాంటి మెడిసిన్ వద్దంట. మేమెవరు ఏం చెప్పినా మావయ్య మా మాట వినడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు బాను, నీ మాట వింటాడు. మురారి గారికి దెబ్బ తగిలిందా? ఒకసారి చూపించు. మురారి గారు, ఏంటిది? మీరెంతో తెలివైనవారు, మీరెంతో గొప్పవారు. మీరు ఇలా చేసుకోవడం ఏంటండి? అడుగుతుంది మిమ్మల్నే. సమాధానం చెప్పండి. ఏం సమాధానం దొరకడం లేదా? లేక నాకు సమాధానం చెప్పడం ఇష్టం లేదా? అలా మాట్లాడకు బాను. నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నిన్ను చూస్తూ నీకు మాత్రం సమాధానం చెప్పలేను. నేనెందుకు ఇలా అయిపోతున్నానో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు పదే పదే అడిగి ఆ గాయాన్ని గుర్తు చేస్తావు? మీరు మర్చిపోయేటట్టుగా ప్రవర్తిస్తున్నారా? రాధ గురించి మీరు ఎలా మారిపోతున్నారు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. రాధ విషయంలో మీరెంతలా బాధపడుతున్నారు మీ తలకి తగిలిన గాయమే చెప్తోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎంతలా బాధ పెట్టుకున్నా, మీ మనసుని మీరెంతగా క్షోభ పెట్టినా రాధ అయితే తిరిగి రాదు కదా, ఆ రాత అయితే మారదు కదా. మీ గురించి ఆలోచించే మీ కుటుంబం ఉంది. మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మగారు ఉన్నారు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మీ అక్క సత్య వీళ్ళందరూ ఉన్నారు. మీకు చిన్న గాయం అయితేనే వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో చూస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ బాధను కూడా పట్టించుకోకుండా మీరు ఇలా ట్రీట్మెంట్ చేయించుకోనని చెప్పడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. అమ్మా బాను, చచ్చి నీ కడుపును పుడతానమ్మా. వాడికి నువ్వు ఇలాంటి మంచి మాటలు చెప్పి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పమ్మా. వాడికి ఏమైనా జరిగిందంటే ఈ అమ్మ మనసు తట్టుకోలేదని చెప్పమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడుకో. ఆవిడెందుకు మాట్లాడొద్దంటున్నారు? తన బాధ తను చెప్పుకుంటుంది. తల్లి కదా, మీకిలా జరిగేసరికి తను తల్లడిల్లిపోతుంది. ప్రేమించిన మనిషి దూరమైనందుకే మీరింత బాధపడితే, మీకు ప్రాణం పోసిన మనిషి మీకేదైనా అవుతుందంటే ఆ ప్రాణం ఎంతలా బాధపడుతుందో మీరు ఊహించారా? మురారి గారు, మనం ఇష్టపడిన వాళ్ళు మన జీవితంలో ఉండటం అదృష్టమే. కానీ మనల్ని ఇష్టపడిన వాళ్ళని బాధ పెట్టడం మాత్రం చాలా తప్పు. మీ ప్రేమని రాధ పొందలేకపోయింది, మీతో జీవితాన్ని పంచుకోలేకపోయింది.
ఆ భగవంతుడు తనకి పూర్తి ఆయుష్ ఇవ్వకుండా మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. ఆ గతాన్ని తలుచుకుంటూ మీ మనసుని ఇంతలా గాయపరుచుకుంటూ మీరు బాధపడుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నేనంటే ఒక స్నేహితురాలుగా ఏమాత్రం అభిమానం ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోండి. లేదు అంటే మాత్రం ఎప్పటికీ మీతో మాట్లాడను. మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారా, నన్ను మాట్లాడడం మానేయమంటారా? వద్దు బాను, నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను. ఇంకా చూస్తావేంటి? చాలా థ్యాంక్స్ బాను. నువ్వు చెప్పకపోతే మావయ్య మా మాట వినేవాడు కాదు. అమ్మా బాను, ఈ రోజు నీ మాటే నా కొడుక్కి మంత్రాలా పనిచేసిందమ్మా. ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఉంటాను. సరే ఆంటీ, జాగ్రత్త. అబ్బో, కథ చాలా దూరం వరకు వచ్చిందే. మురారికి దెబ్బ తగిలితే నొప్పి ఇంతలా బాధపడుతున్నావా? ఇది చాలు నాకు. నీ బాధని కార్తీక్ కోపంగా ఎలా మార్చాలో ఈ శారదాదేవికి తెలుసు. బాబూ, రండి కూర్చోండి. పర్లేదు బాబు, కూర్చోండి. చెప్పండి. అది ఏంటి బాబు, ఏం చేస్తున్నారు? ఆఫీస్ వర్క్ ఉందండి, చేస్తున్నాను. ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా, వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. మంచిది బాబు, మీరు ఇలా చేసుకోవటం మంచిది. ఎందుకంటే బయట జరుగుతున్న ఘోరం తెలిస్తే మీరు ఎలాగూ తట్టుకోలేరు. భాను నీకొకటి చెప్పాలనుకుంటుంది. నువ్వు చిరాకులో ఉండి ఇంకో విధంగా అర్థం చేసుకుంటున్నావు. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఎప్పుడు చూసినా మురారి గురించి ఆలోచిస్తుంది. తను బాధపడుతుంటే నచ్చ చెప్పాలని చూస్తోంది. కానీ ఇక్కడ ఎన్ని సమస్యలున్నాయి, అవేమి పట్టించుకోకుండా అలా మురారి గురించే మాట్లాడడం నిజంగా చాలా చిరాగ్గా ఉంది. చూడండి అత్తయ్య, ఆయన ఎలా కోపాడుతున్నారు. అసలు నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేనేమైనా తప్పు చేశానా? అదేం లేదు భాను. కార్తిక్ నీ విషయంలో ఇంకోలా ఎందుకు ఆలోచిస్తాడు? కాకపోతే వాడేదో ఆఫీస్ వర్క్లో ఉన్నాడు. ఆ బిజీలో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పేసరికి కొంచెం అలా రియాక్ట్ అయ్యాడు. అంతకు మించి ఇంకేం లేదమ్మా. లేదత్తయ్య, ఆ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. నేనేదో పొరపాటు చేసినట్టుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. చూడమ్మా, నీకు ముందే చెప్పాను కదా, మగవాళ్ళు చిరాకులో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా సరే వాళ్ళకి చిరాకుగానే ఉంటుంది. వాడు ఏదో ఆలోచిస్తున్నప్పుడు నువ్వొచ్చి అలా చెప్పేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడాడు. అంతకు మించి ఇంకేం లేదమ్మా. చూడు, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా, నువ్వు దీని గురించి ఏం ఆలోచించుకో. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో
మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా. హలో పెద్దమ్మా. హలో చక్రి, ఏంటి పెద్దమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు? ఇప్పుడు నీ దగ్గర ఎవరూ లేరు కదా? లేరు పెద్దమ్మా, ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరూ లేరు, చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ ఇంట్లో నీలిమ తరపున గట్టిగా మాట్లాడుతున్నదే వాళ్ళ పెద్దమ్మ శారద, నీలిమ అక్క స్నేహ. మిగిలిన అందరూ భానుకి తెలుస్తుందన్న భయంతో మౌనంగానే ఉంటారు. వీళ్ళిద్దరూ మాత్రం ఎలాగైనా సరే నీలిమని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అవును పెద్దమ్మా, నువ్వు చెప్పేది 100% నిజం. ఆ శారదైతే నీలిమ విషయంలో ఒక కవచంలాగా అడ్డుపడుతోంది. నాకు తెలుసురా, అందుకే నువ్వు చాలా తెలివిగా ఆ స్నేహని, శారదని ఆ ఇంటి నుంచి దూరం చెయ్యాలి. నీలిమకి వాళ్ళ సాయం అందకుండా చెయ్యాలి. అంతవరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు కూడా దూరం అయిపోతే నీలిమ తనంతట తాను తప్పు ఒప్పుకుంటుంది. ఈ టార్చర్ భరించలేక అది క్షమించమని కోరుకుంటుంది. అది జరగాలి అంటే నువ్వు చాలా తెలివిగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా నీతో వాళ్ళు ఆడుకుంటారు. అది మాత్రం దొరకకుండా నువ్వు చాలా తెలివిగా ఉండాలి. నీలిమ తన తప్పులు పూర్తిగా ఒప్పుకునే వరకు నువ్వు నీలిమ భర్తగానే ఉండాలి. తప్పకుండా పెద్దమ్మా, అలాగే చేస్తాను. ముందు వాళ్ళని ఎలా దూరం చేయాలో అది ప్రయత్నిస్తాను. నువ్వు చెప్పినట్టుగా ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఉంటాను పెద్దమ్మా. నీలిమా, నువ్వు ఆ ఇంట్లో అందరినీ నమ్మించొచ్చు, ప్రపంచాన్ని నమ్మించొచ్చు, కానీ నన్ను మాత్రం నమ్మించలేవు. నువ్వు నన్ను మోసం చేసావు, తట్టుకున్నాను. నా కొడుక్కి ద్రోహం చేసావు, వాణ్ణి బ్రతుకున్న శవంగా మార్చావు. నరకం ఎలా ఉంటుందో మాకు చూపించావు. ఆ విషయంలో నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. నిన్ను నేను వదిలిపెట్టను. కిట్టయ్యా, ఎలా ఉండేవాడివిరా? ఈ ఊరు మొత్తాన్ని ఒక హీరోగా కాపాడుకున్నావు. ఎలాంటి సమస్య వచ్చినా నువ్వున్నావని ఎంతో మంది నిన్ను చూసి ధైర్యంగా ఉండేవారు. అలాంటి నువ్వు ఈరోజు ఇలా అయిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది కిట్టయ్యా. నిన్నెలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, తమ్ముడు బాధపడి నువ్వు బాధపడుతూ ఉంటే ఇంక ఎవరిని ఓదారుస్తారు చెప్పు? వాడికి ధైర్యం చెప్పాల్సింది నువ్వే. నువ్వే ఇంతలా బెంగ పెట్టుకుంటే ఇంక వాడు ఎలా కోలుకుంటాడు? నేను వాడికి ధైర్యం చెప్పడం ఏంటి? వాడు నా మాట విన్నాడా? వాడి తలనలా కొట్టుకుంటూ ఉంటే వద్దు కిట్టయ్యని ఎంతలా చెప్పినా పట్టించుకున్నాడా? ప్రేమలో ఉన్నవాడికి నా మాట వినిపించడం లేదు. బాధలో మునిగిపోతున్న వాడికి నా బాధ కనిపించలేదు. అమ్మమ్మ, ఇప్పుడు నాకొకటి అనిపిస్తుంది. మనమెవరం ఎన్ని చెప్పినా మావయ్య మన మాట వినలేదు. కానీ
భాను చెప్తే మాత్రం మావయ్య విన్నాడు. అందుకే భానుని ఇక్కడికి పిలిపిస్తే మంచిదనిపిస్తుంది. ఏంటి సత్య నువ్వనేది? బానుని పిలిపించడం ఏంటి? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించమ్మమ్మా. మావయ్య ఎవరి కోసం బాధపడుతున్నాడు? రాధ కోసమే కదా. భాను అదే రూపంలో ఉంటుంది కాబట్టి భాను ఏం చెప్పినా మావయ్య వింటున్నాడు. అదే భాను ఇక్కడుందనుకో, మావయ్య తొందరగా కోలుకుంటాడు. భాను కూడా మావయ్యని ఒక మంచి స్నేహితుడిగా చూస్తుంది కాబట్టి తను చెప్పే మాటలు, తన ప్రవర్తనతో మావయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడని నాకు అనిపిస్తుంది. చిన్నదానివైనా చాలా గొప్ప మాట చెప్పావు. నాకు రాని ఆలోచన నీకొచ్చింది, నిజమే. ఈరోజు బాను మాట్లాడకుండా ఉంటుంటే వీడు కనీసం ఇంజెక్షన్ కూడా తీసుకునేవాడు కాదు. బాను చెప్తేనే వీడు అంత చేశాడు. అదే బాను మన కళ్ళ ముందుంటే వాడు బానుని చూస్తూ ఉంటాడు. తాను కూడా వీడు తొందరగా కోలుకునేలా చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? భాను ఎవరు? ఇంకొకరి భార్య, ఒక ఇంటి ఇల్లాలు. ఆ కుటుంబాన్ని వదిలేసి తనని ఇక్కడికి రమ్మనటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించు. కొద్ది రోజులు నువ్వు మా ఇంటికొచ్చి ఉంటావా? మురారి మామూలు మనిషి అయ్యాక తిరిగి నువ్వు మీ ఇంటికి వెళుదువు గాని. అయ్యో, అయినా మీరు ఇంతలా చెప్పాలా? తప్పకుండా వస్తాను. ఏంటే వస్తానంటున్నావు? ఎక్కడికి? మురారి గారు రాధను తలుచుకుంటూ బాధపడుతున్నారు కదా బామ్మ. తనక్కడ ఎవరి మాట వినట్లేదంట. అందుకే నన్ను కొద్ది రోజులు అక్కడికి రమ్మంటున్నారు. నేను అక్కడికి వెళ్తాను బామ్మ. సరేలే, ముందు ఈ విషయం నీ మొగుడికి, అత్తగారికి చెప్పు. అమ్మ బాను, కావాలంటే ఊర్మిళతో నేను మాట్లాడతాను. నిన్ను పంపించమని అడుగుతాను. అయ్యో పర్లేదండి, అత్తయ్యతో నేను మాట్లాడతాను. నేను తప్పకుండా వస్తాను. ఉంటాను. చాలా సంతోషం అమ్మా, ఉంటాను. బామ్మ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వంట చేస్తాను. అబ్బబ్బబ్బా, నా మాట ఎప్పుడు విన్నావు కనుక. కాని కాని ఎక్కడున్నాడు ఈ పార్దు? నాట్ రీచబుల్ అని వస్తుంది. మళ్ళీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్నదాన్ని ఎంత కంగారు పడతానో అని కూడా చూసుకోడా? ఏ మనిషో ఏంటో అర్థం చేసుకోడు. అదేంటి, ఈ బాక్స్ ఇక్కడెవరు పెట్టారు? ఇక్కడెవరూ వచ్చినట్టు కనిపించట్లేదే. మరి బాక్స్ ఇక్కడెవరు పెట్టుంటారు? పార్తో ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక్కడేమో ఈ బాక్స్ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? భగవంతుడా, నాకు చాలా భయంగా ఉంది. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే పార్దు నా మాట వినట్లేదు. ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితుల్లో నేను లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మా ఏంటమ్మా, నేను అక్కడ మావయ్య దగ్గరుంటే నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీకెలా చెప్తే అర్థమవుతుంది? అసలు నువ్వు తెలివైన దానివో తెలివి తక్కువ దానివో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? ఒసే పిచ్చి మొహమా, ఇంకా ఏం జరగాలి? రాధ లేదు అన్నప్పుడు మురారికి నువ్వు దగ్గరవ్వాలి, మీ మామయ్యని నువ్వు మార్చుకోవాలి. సత్య నా కోసం ఉందని నా తమ్ముడు తెలుసుకునేలా నువ్వు చెయ్యాలి. అప్పుడే కదా వాడి మనసు రాధ మీద నుంచి మారి నీ మీదకొస్తుంది. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. అది నీకెందుకు అర్థం కావట్లేదే? అమ్మా, ఇప్పుడు మావయ్య ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఇప్పుడు ఇంతకీ ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నావు? చూడు, మావయ్యని మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీదుంది. అంతేకాని నువ్వు అమ్మమ్మకేం చెప్పావు? బానుని పిలవమని చెప్పావు. మా అమ్మేమో బానుని పిలిచేసింది. ఆ బాను వస్తే నా తమ్ముడు మామూలు మనిషి అవుతాడేమో కాని నిన్ను ప్రేమించినవాడు ఎలా అవుతాడు? నీ వైపు ఎప్పుడు తిరుగుతాడు? నీ ప్రేమని ఎలా తెలుసుకుంటాడు? అందుకే కదా నేను బాను వద్దు అని చెప్పాను. ఇప్పుడు బాను వచ్చి వాణ్ణి మార్చేస్తే ఆ క్రెడిట్ మొత్తం బానుకి వెళ్ళిపోతుంది. అదే నువ్వు మార్చుకున్నావనుకో, మా అమ్మ కూడా ఆలోచిస్తుంది. నా మనవరాలు నా కొడుకుని మార్చింది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని తను కూడా ఆలోచిస్తుంది. అదెందుకు నీకు అర్థం కావడం లేదు? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇప్పుడు మావయ్య ఉన్న పరిస్థితికి మావయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలా? అసలు ఆ మాటలు మావయ్య చెవికి చేరుతాయా? మావయ్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాలా? అదే కనీసం ఆయన వినిపించుకునే స్థితిలో ఉన్నాడా? రాధ కోసం తను ఎలా పరితపిస్తున్నాడో ఇవన్నీ చూస్తూ కూడా ఎలా మాట్లాడమంటావమ్మా? అమ్మా, ముందు మావయ్య మామూలు మనిషి అవ్వాలి, మళ్ళీ సాధారణ స్థితికి రావాలి. ఇదివరకట్లాగా అందరితో కలిసి ఉండాలి. నీలిమ టిఫిన్ చేసిందా? అదేంటండి అలా అడుగుతున్నారు? నేనేం తప్పుగా అడగలేదే. మన ఇంట్లో ఉన్న మనిషే కదా, అందుకే టిఫిన్ తిందా అని అడిగాను. నీలిమ ఒక్కదాన్ని అడగడం తప్పు అంటున్నాను. తన భర్త కూడా ఉన్నాడు కదా, చక్రిని కూడా కలిపి తిన్నారా అని అడుగుంటే బాగుండేది. ప్రతిసారి ఇద్దరు పేర్లు తీసుకురానక్కర్లేదు. ఒకరిని తిన్నారా అని అడిగితే అడిగినట్టే, తిన్నదా లేదా. ఇప్పుడు కూడా తిన్నదా లేదా అని అడుగుతున్నారే తప్ప తిన్నారా లేదా అని అడగలేదు. అయినా వాళ్ళిద్దరు ఎప్పుడో తినేశారు. సరే ఉండండి భాను, చాలు. మా శ్రీవారు ఎంత టిఫిన్ తింటారో నాకు తెలుసు. మీరేమీ డైట్ పాటించక్కర్లేదు, తినండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను అమ్మవారి పల్లె వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అంత అర్జెంటుగా అక్కడికి ఎందుకు? భువనేశ్వరి గారు ఫోన్ చేశారు. మురారి గారు ఎవరి మాట వినడం లేదని, తనలో తానే చాలా బాధపడుతున్నారని. తన
తన ఆరోగ్యం కూడా పూర్తిగా పాడు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకే నేను అక్కడే ఉంటే మురారి గారి ఆరోగ్యం బాగుపడుతుందని భువనేశ్వర్ గారు నన్ను రమ్మన్నారు. తన కొడుకు ఆరోగ్యం ఆవిడ చూసుకోవాలి కానీ నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? తప్పే ఉందండి. నేను కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు నా వెనకాతలున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కష్టం వచ్చింది, నన్ను రమ్మంటున్నారు. అందుకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. నువ్వే నిర్ణయించుకున్నాక ఇంకా నన్ను అడగడం ఎందుకు? మీరు నా మాట కాదన్నారనే నమ్మకంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. చూడు బాను, నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. మన ఇంట్లోనే చాలా సమస్యలున్నాయి. నువ్విక్కడే ఉంటే సరిపోతుంది. నీలిమ కన్నీళ్లకి ఏం సమాధానం చెప్పలేక మీరు మరింత బాధపడుతూ ఉంటారు. ఏమీ చెయ్యలేక ఇలా ఒంటరిగా ఉండి మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు. అదే భానుని అక్కడికి 2 రోజులు పంపిస్తే భాను మనసు సంతోషిస్తుంది. ఇక్కడ మనం అనుకున్న పని అయిపోతుంది బాబు. అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే భానుని ఇంట్లో నుంచి పంపిస్తే చక్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టొచ్చనేనా మీ ఆలోచన? కరెక్ట్గా చెప్పారు కార్తీక్ గారు. మా అమ్మ ఇందాక మీరు మాట్లాడిందంతా విని ఇదే విషయం నా దగ్గరకు వచ్చి చెప్పింది. మీకు చెప్తే మీరు సీరియస్ అవుతారని నేనే చెప్పాను. కానీ లేదు, ఆ అబ్బాయి ఇలా ఆలోచించలేడు, మనమే వెళ్ళి చెప్పాలి అని ఇలా అమ్మ తీసుకొచ్చింది. మా అమ్మ చెప్పిన దాంట్లో కూడా అన్యాయమేం లేదు కదా, న్యాయమే ఉంది కదా. చూడు బాబు, నేను మీ భార్యని మీ నుంచి దూరం చేయాలనుకోవడం లేదు. తను ఎవరింటికో పంపించేయండి అని నేను చెప్పడానికి రాలేదు. కానీ ఇక్కడ నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కటి ఆలోచించండి, ఎవరో అడ్రస్ లేని అనామకుడు, ఊరు పేరు తెలియనివాడు ఈ ఇంటికొచ్చి నువ్వే నా భార్యవి, నీతోనే నా జీవితం, నిన్ను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్లిపోదామని మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా ఉన్న నీలిమ ఏదీ బయటికి చెప్పుకోలేకపోతోంది. మనసులో ఉన్న బాధని దాచుకోలేకపోతోంది. అలా అని కనీసం కన్నీళ్లు పెట్టుకునే స్వతంత్రం కూడా లేకుండా ఈ ఇంట్లో తను కుమిలిపోతోంది బాబు. తనలో తానే నరకాన్ని అనుభవిస్తోంది. గదిలో ఒంటరిగా పడుకుని ఎంతలా ఏడుస్తుందో ఈ అమ్మ మనసుకి తెలుసు. కానీ నా కూతురు బాధని ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు బాబు. తని బాధని చూడలేక కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తున్నాను. కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి బాబు. నేను చెప్పాల్సింది చెప్పాను బాబు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే ఇంకా మీరే ఆలోచించుకోండి. పదవే. ఇదేంటి, భానుకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? భాను ఎప్పుడో బయలుదేరుతుంది, ఈ పాటికి వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు సత్య. కానీ నేను నీతో ఏం చెప్పగలను? నేను అక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను. కానీ తనకిష్టం లేదని ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకిష్టం లేని పని ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయనని ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలియట్లేదు.
నీకేం సమాధానం చెప్పాలో కూడా పాలుపోవట్లేదు. ఏంటి బాను, ఇదంతా నా మీద కోపమా? నాకెందుకు కోపం ఉంటుందండి? మీకే నా మీద కోపం ఉంది. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. చూడు బాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే అలా మాట్లాడాను. మీకు దూరంగా వెళ్ళాలని నాకు అనిపించట్లేదండి. కానీ అక్కడ మనకి సాయం చేసిన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు రా అని పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని వస్తానని మాటిచ్చాను. అది మీకు అర్థం కావడం లేదు. సరే, ఇందాకొద్దని నేనే చెప్పాను, ఇప్పుడు వెళ్ళు అని నేనే చెప్తున్నాను. నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక నిన్ను ఆపకూడదని నేను కూడా నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు అమ్మవారి పల్లెకు వెళ్ళు. ఏంటండి మీరనేది? ఇష్టం లేదన్న మీరే ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. వద్దన్నప్పుడు నువ్వు బాధపడ్డావు, ఇప్పుడు వెళ్ళు అంటే ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నావు? హ్యాపీగా వెళ్ళు, త్వరగా వచ్చేసే. నాకు తెలుసండి మీ మనసు. ముందు మీరు కాదన్నా నన్ను పంపిస్తారని నాకు బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. సరే, వెళ్ళి రెడీ అవ్వు. వద్దు అనుకున్న కార్తీక్ ఇంత సడన్ గా వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఇంతలో వాడి మనసు ఎలా మారింది? మురారి గురించి ఆలోచించాడా, లేక ఇంకెవరైనా వీడి మైండ్ని పొల్యూట్ చేశారా? ఎస్, మొత్తానికి ఇంట్లో మనం అనుకున్నట్టే జరుగుతోంది. ముందు భానుని వెళ్ళొద్దు అన్న కార్తీక్ ఇప్పుడు వెళ్ళు అని చెప్పేలా చేశాను. భాను బయటికి వెళ్తే తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఆ చక్రిగాడిని ఇంట్లోంచి పంపించటం, నీలిమని కార్తీక్కి దగ్గర చేయటం, కార్తీక్ మనసు మార్చడం, ఇలా అన్నీ చకచక చెయ్యొచ్చు. ముందు భానుని కార్తీక్కి దూరంగా ఉంచాలి, అందుకే అలా చెప్పాను. చాలా మంచి పని చేశావమ్మా. భాను ఇక్కడ ఉన్నంత వరకు చక్రి ఆటలు సాగుతాయి. తనే లేకపోతే వాణ్ణి ఇక్కడ మనం మెడపట్టుకుని బయటికి ఉండేయచ్చు. తర్వాత కార్తీక్ గారితో మనం మాట్లాడొచ్చు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి మీరు పడుతున్న ఆరాటం నేను అర్థం చేసుకోగలను. కానీ మీ తొందరపాటు చర్య వల్ల కార్తీక్ భానుల మధ్య ఎలాంటి అగాధం మొదలవుతుందో అని నాకు భయంగా ఉంది. వద్దు అన్నవాడు ఇప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడే వాడి మనసు ఎవరో మార్చారని అనుమానం వచ్చింది. అది మీరే అని ఇప్పుడు నాకు అర్థమైంది. భాను ఎందుకు ఫోన్ తీయడం లేదు? ఎక్కడుందో ఏంటో. హలో భాను, నీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం జరిగిందో ఏంటోనని ఒకటే భయపడుతున్నాను. ఏం లేదు సత్య, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఓ అవును, ఎందుకు ఫోన్ చేశావు? అదే భాను, అమ్మమ్మ నిన్ను రమ్మని చెప్పింది కదా, నువ్వు కూడా వస్తానన్నావు. అదేదో ఈ రోజు వస్తే బాగుంటుందని చెప్పడానికి కాల్ చేశాను. అదా, బట్టలు సర్దుకుంటున్నాను, వెంటనే బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ భాను. నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అలాగే సత్య. ఏంటి ఊర్మిళ, దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు మా రాధమ్మవి కావు అని తెలిసినప్పుడు మేమందరం చాలా బాధపడ్డామమ్మా. కానీ రాధమ్మ ఇక లేదు అని తెలిసినప్పుడు
మురారి బాబు పిచ్చివాడిగా మారిపోయాడు. ఆ బాబుని కాపాడవలసింది నువ్వేనమ్మా. తప్పకుండా మురారి గారిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. బాను, నువ్వు వచ్చావని మావయ్యకి చెప్పొస్తాను. సత్య, వద్దు, నేనే వెళ్ళి మురారి గారితో మాట్లాడతాను. ఎక్కడున్నారు? గదిలో ఒంటరిగా ఉన్నాడమ్మా. ఎవరితోనూ మాట్లాడడం లేదు. మేం మాట్లాడినా సమాధానం చెప్పడం లేదు. తనలో తానే మదన పడుతున్నాడు. లేని రాధను ఊహించుకుంటూ మానసికంగా నలిగిపోతున్నాడు. ఇలా ఇవ్వు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి లేదన్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అందరూ ఆయన బాధపడుతున్నారనే చూస్తారు, కానీ రాధ లేదనే బాధను ఎవరూ తీర్చలేకపోతున్నారు. ముందైన మానసికంగా ధైర్యం తెచ్చుకోవాలి. మట్టిలో కలిసిపోయిన మనిషి మరెప్పటికీ కనిపించదని ఆయన గుర్తించేలాగా మనమే చెప్పాలి. మురారి గారు, మురారి గారు, మురారి గారు, రాధా, మురారి గారు. రాధా, రాధా, నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు వచ్చేసావు కదా రాధా, నువ్వు వచ్చేసావు కదా రాధా. ఇంకెప్పుడు వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళకు రాధా. నీకు దూరంగా నేను బ్రతకలేను రాధా. నువ్వు లేవన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నా జీవితంలో నువ్వు లేవు అంటే ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. ఈ ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. నీ ఊహలతో నేను బతకలేకపోతున్నా. నువ్వు లేవు అని అందరూ అంటున్నారు, నువ్వు రావు అని అందరూ చెప్తున్నారు, కానీ నా మనసుకు మాత్రం నమ్మాలనిపించడం లేదు. నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు అందరికీ చెప్తాను, నా రాధ నా కోసం వచ్చేసింది అని. రాధా, నా రాధ వచ్చేసింది. నా రాధ నా కోసం వచ్చేసింది. మురారి గారు, నా కోసం వచ్చేసింది. మురారి గారు, నేను రాధని కాదు, భాను. మీ రాధ ఊహల్లోనే తప్ప వాస్తవంలో లేదు. ఇది కొండంత బాధ అయినా సరే భరించక తప్పదు. గుండెని నరకంగా మారుస్తున్నా సరే ధైర్యంగా మారక తప్పదు. రాధ లేదన్న నిజాన్ని మీరు గుర్తించాలి. నన్ను క్షమించు బాను, నీతో ఇలా మాట్లాడినందుకు. మావయ్య, ఇదమ్మా పరిస్థితి. రాధ అంటే వాడిలో నవ్వు కనిపిస్తుంది. రాధ లేదు అంటే కన్నీళ్లతో అందరికీ దూరంగా వెళ్ళిపోతాడు. ఒంటరిగా కుమిలిపోతున్నాడు. వీణ్ణి ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నా కొడుకుని మామూలు మనిషిని చేసే బాధ్యత నీదేనమ్మా. ఏంటి నాన్న, చేతులకి ఆ గ్లౌజ్ ఏంటి, ఆ పౌడర్ ఏంటి, ఏం చేస్తున్నావు? ఏముంది నాన్న, అమాయకులైన రైతుల దగ్గర నుంచి అధిక వడ్డీలకి డబ్బులు ఇస్తూ వాళ్ళ కాగితాల్ని పెట్లో బంధించుకున్నాడు కదా ఆ వెంకటాచలం. నిప్పుకి దుష్టులకి దూరంగా ఉండాలి పార్దు, లేదంటే మనకే ప్రమాదం. చాందిని, భయపడుతున్న కొద్దీ భయపెడుతూనే ఉంటారు. నువ్వు భయపడ్డావు కాబట్టి వాళ్ళు నిన్ను అంతలా బెదిరిస్తున్నారు. నేను ఎదిరిస్తున్నాను కాబట్టి నన్నేమీ చేయలేక నీ ద్వారా నేను చేసే ప్రయత్నాలన్నీ ఆపేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే కారణం. ఇక్కడ రైతుల భూమి తాలూకా కాగితాలన్నీ వాడి దగ్గర భద్రంగా ఉన్నాయని
వాణ్ణి ఎవ్వరూ ఎదిరించలేరని వాడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. నిజానికి భూమున్నవాడు ధైర్యంగా ఉండాలి, కానీ ఆ రైతు భయంతో బతుకుతున్నాడు. తాకట్టు పెట్టుకున్నవాడు మాత్రం వాడిష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. అందుకే వాడికి బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. ఈ దెబ్బకి వెంకటాచలం ఆట కడుతుంది. చూడు నాన్న, నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను. కానీ నా పిల్లలకి ఏమీ కాకూడదని నేను ఆలోచిస్తానుగా. పోనీ నీకు సాయంగా నేను రానా? వద్దు నాన్న, అసలు నేను ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటానని వాడు కల్లో కూడా ఊహించలేడు. రేపొద్దున్న వాడు కళ్ళు తెరిచేసరికి మొత్తం మారిపోతుంది. అప్పుడు వాణ్ణి ఎలా ఆడించాలో, మనం అనుకున్న ప్రాజెక్టు ఎలా రప్పించాలో, నా చాందిని బెదిరించిన వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మై డియర్ నీలిమా, మై డియర్ నీలిమా, నీలిమా ఆకలేస్తుంది, త్వరగా రా. మై డియర్ నీలిమా, వినిపిస్తోందా? మీరందరూ వచ్చారేంటి? నా నీలిమా ఒకతే వస్తే చాలు. ఏయ్, ఏంటి ఎందుకు అరుస్తున్నావు? అదేంటి నీలిమా అలా అడుగుతున్నావు? ఆకలితో కేకలు పెడుతున్నాను. నువ్వు నా అర్ధాంగివి కదా, నాకేం కావాలో తెలుసుకొని నువ్వే అన్నం పెట్టాలి. నీ చేత్తో పెట్టిన ముద్ద తింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వడ్డిస్తావా? రేయ్, ఇన్ని రోజులు నిన్ను భరించింది నీ మీద అభిమానంతో కాదు, మా భాను మీద అభిమానంతో. ఇప్పుడు తనే ఇక్కడ లేదు. నువ్వింకా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ పరిస్థితి ఎలా మారిపోతుందనేది నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది నీకే మంచిది. ఇంకా ఈ నాటకాలు గనక ఆపకపోతే నువ్వేమైపోయావో ప్రపంచానికి తెలియకుండా నేను చేస్తాను. ఏంటొదిని గారు, ఏదో తాంబూలానికి పిలిచిన ముత్తైదుకి చెప్పినట్టు పద్ధతిగా చెప్తారేంటి? అసలు ఇలాంటి వాడికి మాటలతో చెప్పకూడదు. కాళ్ళు చేతులు విరిచేసి ఒళ్ళంతా ఉప్పు కారం రాసి ఎండలో వదిలేస్తే అప్పుడు నొప్పేంటో వీడికి బాగా తెలుస్తుంది. అవును, వీడి విషయాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకున్నాం. ఇంక వీడిని వదలకూడదు. ముందు ఇక్కడి నుంచి గెంటేయాలి. హే, నడవరా బయటికి. బాగా ఆలోచించుకొని చెప్పండి. నన్ను పంపించేస్తే మీరందరూ ఇబ్బందులు పడతారేమో. ఏంట్రా మేమిబ్బందులు పడేది? మర్యాదగా బయటికి వెళ్ళకపోతే నువ్వే ఇబ్బందులు పడతావు.